ఈ వాక్యం వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. భయభక్తులు కలిగి దేవుణ్ణి సేవించేవారు, ఆరాధించేవారు ఆయనకు కావాలని దేవునికి స్తోత్రం. మనం ఆరాధిస్తున్న దేవుడు పరిశుద్ధుడు గనుక ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి భక్తి శ్రద్ధలతో భయభక్తులతో ఆయన స్తుతిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు మన ఎడల కార్యములు ఆయన కృపను క్రొమ్మరించే దేవుడిని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. భయభక్తులు కలిగి ప్రభువుని సేవించుడి అనగా ఆరాధించుడి. దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఆరాధిస్తున్న ఈ దేవుడు పైపైన రూపంలో చూసే దేవుడు కాదండి. ఆయన ఆత్మలను పరిశోధించే దేవుడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నా దేవుడు హృదయ అంతరంగాన్ని ఎరిగి ఉన్న దేవుడు. నువ్వు నిజమైన భక్తి చేస్తున్నావా? వేషధారమైన భక్తి చేస్తున్నావా? ప్రభు కనిపెడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యథార్థమైన భక్తితో ప్రభుని గణపరిచేవారు కావాలని ప్రభు ఆశపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన వాక్యానికి విధేయత చూపు వారి ఎడల, ఆయన యందు విశ్వాసము కలిగి ఉన్న వారి ఎడల, భక్తి శ్రద్ధలతో ప్రభుని ఆరాధించు వారి ఎడల నా దేవుడు నిండైన మెండైన మేలులు గొప్ప కార్యములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. వారు ఎటువంటి ప్రతికూల పరిస్థితుల్లో ఉన్నా సరే, ప్రతి పరిస్థితుల్లో నా దేవుడు నీకు నాకు అనుకూలంగా మారుస్తాడు. అది ఎప్పుడంటే ఆయన యందు భయభక్తులు కలిగి నువ్వు జీవిస్తున్నప్పుడు, ఆయన వాక్యానుసారంగా బ్రతుకుతున్నప్పుడు, ఆయనకి విధేయత చూపుతున్నప్పుడు దేవుని జీవితంలో అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు. ఆయన కోపము త్వరగా రగులుకొనును. తండ్రి అయిన దేవుని కోపం